ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన యొక్క సహాయమును సహకారాన్ని మనకు అనుగ్రహింపజేసి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి నేటి సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలను, ఉద్దేశాలని మనము తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషి బాబు? ముందుగా ప్రార్థనతో నేటి పరిచర్యలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగరుడు మహానతుడు మా ప్రియాపల తండ్రి, మీ ఘనమైన అందమైన కష్టమైన నామానికి వేలాది వందలు సుతులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి, మధ్యాహ్న కాల సమయం తండ్రి, ఈ సమయాలు మొదటిగా అన్నాము తండ్రి. 20వ అధ్యాయం తండ్రి మేము చదువుచుండగా, నేర్చుకుని పోచుండగా మాకు సమృద్ధిమైన తెలియని ప్రసిద్ధ తండ్రి. ఇదిగోని తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి సమయాలు మొదటిగా అన్నాము తండ్రి. 20వ అధ్యాయం తండ్రి మేము చదువుకోచుండగా, నేర్చుకుని పోచుండగా మాకు సమృద్ధిమైన తెలియని ప్రసిద్ధ తండ్రి. ఇదిగోని తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి పరిచయం బిడ్డలందరూ సాయంత్రం కాచిగా ఉంటుంది. ఊరు వయస్సునారు స్థానిక సంఘాలు దీనికి సాయంత్రం కాచిగా ఉంటుంది. ఈ ప్రార్థన మా ప్రభు మీ కుమారుడైన మా ప్రభువుని యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థన మీకు సమర్పణ పిలిపేలకు తండ్రి. జై తల్లి. ప్రార్థన. పల్లోక మా తండ్రి గడిచిన కాలం మీద కింద కాలం మీకు తెచ్చుకున్నది శాంతకాల వేగిరి మీద నీ భాగ్యం మీకు సన్నిధి కావంతో మా మీద ప్రకాశం తీసి మీకు తెచ్చుకున్నావు తండ్రి. ఈ శాంతకాల సమయం ఇదిగా తండ్రి మొదటి సమయాలు రాసిన కదా తండ్రి. 20 చేతండి మేము చదువుతుందిగా నేర్చుకోబోతుంది కదా తండ్రి. విని విడిచే కాకపోతే మా హృదయ రాసుకుంటా చేయండి. సాయంకాల సమయం తండ్రి మాకు ప్రేమ సంఘం ఇచ్చిన ఓదురు వయసుకి సంఘం కాబట్టి నేర్చిన బస్సును బియ్యాలు రాదు కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి తండ్రి. రెండు సంఘం సేకలు చేయించండి తండ్రి. నూతనంగా తార్ఫీదాతలు మేము సేకలను చేయించండి తండ్రి. ఇలా బిడ్డలందరూ చేసిన వాళ్ళకి ఆయన వర్గం దయచేయండి తండ్రి. ఎవరైతే తండ్రి ఈ పరిచయం దీవించాను ఆయన వర్గం దయచేయండి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసినటువంటి మీ ఇరువురును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిదండి. సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం నేర్చుకుని పోతున్నాం. మరి ఈ సమూయేలు మొదటి అధ్యాయం నుంచి మనము ప్రయాణాన్ని మనం ప్రారంభించాం కదా. మొదటి అధ్యాయంలో ప్రారంభించినటువంటి ప్రయాణము నేటికి 20 అధ్యాయుల దాకా కొనసాగించారు దేవతి దేవుడు. మొదటి అధ్యాయం నుంచి మనం ఏ కుటుంబాన్ని నుంచి మనము సమూయేలు గ్రంథాన్ని ప్రారంభించుకున్నామంటే ఎల్కన్నా, హన్నా గారి యొక్క కుటుంబం నుంచి మనం పరిచర్యను ప్రారంభించాం. అప్పటికి దైవ సేవకు కుటుంబంగా ఉన్నటువంటి ఏలీ కుటుంబము, అలాగే అప్పటికి ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులు, వారికి శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిస్తీయులు అండ్ వీళ్ళందరితో కలిసి మరి ప్రయాణం అలా ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్కి మొట్టమొదటి న్యాయాధిపతిగా సమూయేలు గారిని చేయడము, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా అయిన అధికారపూర్వకంగా ప్రకటింపబడము, తదుపరి సమయంలో మరి ఇశ్రాయేల్కి రాజుగా కీషు కుటుంబం నుంచి సౌలు రాజు గారిని ఏర్పాటు చేసుకోవడము, సౌలు గారి యొక్క పరిపాలన 10వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఆయన రాజుగా పరిపాలించినటువంటి పరిపాలన విధానము, ఆయన తదుపరి 2వ రాజుగా యెషై కుమారుల్లో నుంచి దావీదు, యెషై కుటుంబం నుంచి మరలా మరొక రాజుని దేవుడు సెలెక్ట్ చేసుకోవడము, తన రాజ్యంపై, తన ప్రజలపై రాజుగా ఆయన అభిషేకించాడు. ఇక అధికారపూర్వకంగా ఇంకా ఆయన రాజుగా సింహాసనాన్ని ఎక్కలేదు. ఓకేనా మోషే బాబు? ఇలాగా కనుక ఇలా సమూయేలు మొదటి గ్రంథం ప్రారంభం నుంచి 15 అధ్యాయాలు ఏమండి సౌలు గారు, అలాగే సమూయేలు గారు, హన్నా గారి కుటుంబాన్ని మనం చూసాం. ఇక్కడ నుంచి ఏలి గారి కుటుంబాన్ని మనం చూసాం. రామాలో, షీలోహులో దేవుని యొక్క సన్నిధి ఉండేదిగా. అక్కడికి మరి వారు బలులు అర్పించేవారుగా. ఆ బలులు సమర్పణ కూడా ఎవరి కుటుంబంలో కనబడుతుందంటే దావీదు గారి కుటుంబంలోనే కనబడుతుంది. మరలా యెషై 7 కుమారులు మరలా బలి అర్పించేవారుగా ఉన్నారు.
దేవుడు సమూయేలు గారిని వారి ఇంటికి పంపుతున్నప్పుడు కూడా బలి అర్పించడం నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పు అని మరి సమూయేలు గారు కూడా అక్కడ బయలుదేరడము, అలాగే యెషయి కుటుంబం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబం కనుక ఆ కుటుంబం నుంచే దేవుడు రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే దావీదు గారు. దావీదు గారు రాజు యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. 16వ అధ్యాయం నుంచి ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. అలాగే అభిషేకించిన నాటి నుంచి ఆయన మొట్టమొదటిగా గొల్లియాతుని ఓడించాడు. ప్రజలలో వీరుడిగా ధీరుడిగా పేరుగాంచాడు. అలా పేరుగాంచినటువంటి విషయంలో సౌలు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దావీదు గారి మీద అసూయ పడుతున్నాడు. ఎందుకంటే తనకు 1000 కొలది, తనకు 10,000 కొలది అని, తనకేమో 1000 కొలది అని, దావీదుకు 10,000 కొలది అని స్తుతులు పాడడం వలన అది సౌలుకి ఇంపుగా ఉండలేదు. అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడో సౌలులోనికి లోకము ఏర్పాటు చేసుకున్నాడు. లోకాన్ని, లోకములో ఉన్నటువంటి ఆ పైతనాన్ని నేర్చుకునేటువంటి విధానంలోనికి వెళ్ళిపోయాడు. లోకాన్ని గౌరవిస్తున్నాడు, గౌరవ ఘనతలకి వెళ్తున్నాడు. ఆయన దేవుని ఆలోచనలోనికి లేదు. పరువుకి, పేరుకి, ప్రతిష్టకి వెళ్తున్నాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రెస్టేజ్కి వెళ్ళాడు ఆయన. నాకంటే దావీదు చిన్నవాడు కదా, నన్ను పెద్దగా హెచ్చించాలి, నన్ను గౌరవించాలన్న అక్కడే పడిపోయాడు. ఎవరో సౌలు రాజు. సో అలాగ అతను రాజ్యానికి దేవునికి దూరం అయిపోయాడు. మొదటిగా రాజ్యానికి దగ్గర ఉన్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. అందుకనే దేవుడు దావీదుని గారు ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా దావీదుని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా అప్పటి నుంచి సౌలుని చంపాలనుకుంటున్నాడు, దావీదుని చంపాలనుకుంటున్నాడు సౌలు రాజు. ఇప్పుడు 18వ అధ్యాయంలో నుంచి. ఇక 19వ అధ్యాయంలో డైరెక్ట్గా ఓపెన్ అయిపోయాడు. తన సేవకులతో, తన కుమారుడితో చెప్పేశాడు దావీదు ఉండడానికి వీలు లేదని. దావీదు ఏ నేరం చేశాడు, ఏ తప్పు చేశాడనేమో యోనాతాను అడుగుతున్నాడు. మోషేబాబు చేతులల్లో తీసాడు. యోనాతాను అలాగ అడుగుతుంటే, లేదు అతన్ని రాజుగా ఉన్నంత కాలము నేను సుఖంగా ఉండలేను. కారణం ఏంటంటే ఈయనకి కంగారెక్కిపోతుంది. నాకంటే గొప్పవాడు, బలవంతుడు ఉండకూడదన్నది పై అధికారికి ఉన్నటువంటి విధానంగా మనకు కనపడుతుంది, తన మనసుగా కనపడుతుంది. అందుకనే 19వ అధ్యాయంలో ఏం చేయాలనుకున్నాడంటే దావీదుని చంపాలనుకున్నాడు. దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు, సమూయేలు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయినతో మనము 19వ అధ్యాయం ముగించుకున్నాం. ఇప్పుడు 20వ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే దావీదు గారు యోనాతానుల మధ్య ఆ విపరీతమైనటువంటి ఆ ప్రేమానుబంధం మనకు కనబడుతూ ఉంటుంటుంది. ఇప్పుడు 20వ అధ్యాయంలో దావీదు మరి రహస్యమైనటువంటి స్థలాలలో దాగునడము, యోనాతాను వారిద్దరు కలిసి తీర్మానం చేసుకోవడము, ఒకానొక సమయంలో అమావాస్య కాలంలో మరి ఈయన భోజనానికి రాకపోవడం, ఎందుకు యెషయి కుమారుడు భోజనానికి రాలేదని అడిగినప్పుడు అతను బలర్పించాలన్నటువంటి ఆలోచనతో తన ఇంటికి వెళ్ళాడు. తన సహోదరుల విషయమని చెప్పడము, నువ్వెందుకు నా సమ్మతి లేకుండా దావీదుని ఎందుకు పంపవు అని సౌలు యోనాతానుని అడగడము. అప్పుడు సౌలు మనసు ఓపెన్ అయిపోయిందనమాట. డైరెక్ట్గా బహిరంగంగా సమూయేలుని దావీదుని చంపాలన్నటువంటి ఆలోచన మా నాన్నగారికి ఉందని యోనాతానుకి అర్థమైంది. అప్పుడు దావీదుని కాపాడే ప్రయత్నాలు చేస్తాడో ఈ 20వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. కనుక దానిని అర్థం చేసుకుని పోయే ముందు చిన్న ప్రార్థనతో నీటి పరిచయను కొనసాగించుకుందాం ముందుకు. ఓకేనా మోషి బాబు? తలలు ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మొదటి గ్రంథం 20వ అధ్యాయాన్ని చదవడానికి సిద్ధపడుతున్నాం. మా మనసును, మా హృదయాలను, మా నేత్రాలను వెలిగించండి, మీ మహిమతో నింపండి. వ్రాయబడిన ప్రతి మాట అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. మరి ఈ అధ్యాయం ద్వారాగా నేను అమూల్యమైనటువంటి సంగతులు మీరు మాకు వినిపించండి. తదుపరి ఈ మాటలు వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులను దర్శించమని, అలాగే ఈ సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ అందరము తండ్రి మీ చిత్తాన్ని మేము కనుగొనేలాగా, మీకు లోబడేలాగా మీ సహాయంతో, సహకారాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో 20వ అధ్యాయం నేపథ్యంలోనికి వెళ్దాం. ఓకేనా మోషి బాబు? 19వ అధ్యాయంలో సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించిన తర్వాత 20వ అధ్యాయంలో దావీదు తన ప్రాణభయంతో యోనాతాను దగ్గరికి వస్తాడనమాట. ఓకేనా? సౌలు తనను నిజంగా చంపాలని చూస్తున్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి దావీదు మరియు యోనాతాను
ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు వారు ముఖ్యంగా ఈ అధ్యాయం దావీదు యోనాతానుల మధ్య నిజమైన స్నేహభావం, నిబంధన, విశ్వాసము మరియు త్యాగం గురించి ఈ 20వ అధ్యాయము బోధిస్తుంది. ఓకేనా, ఇది నేపథ్యంగా మనసులో పెట్టుకోండి. నేపథ్యంగా ఏంటంటే దావీదు గారికి యోనాతాను గారికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి ఈ అధ్యాయం ప్రస్ఫుటంగా మనకు సెలవిస్తుంది. ఇది నేపథ్యం. సరే, ఇక ఈ అధ్యాయాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మోషే బాబు? 42 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 42 వచనాలని సింపుల్గా ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 10 వచనాలుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు దావీదు తన భయాన్ని యోనాతానుతో చెప్పడం. దావీదు తన భయాన్ని ఎవరు చెప్తున్నాడు? ఆయన యోనాతాను చెప్తున్నాడు. మొదటి 10 వచనాలు సారాంశంలో ఈ భాగాన్ని మనకి సెలవిస్తున్నాయి. దావీదు యోనాతాను ఏమండి, దావీదు అంటున్నాడు అనమాట యోనాతానుతో, నేను ఏ తప్పు చేశాను, నీ తండ్రి నన్ను ఎందుకు చంపదలిచాడు అని యోనాతానుని అడుగుతాడు అనమాట. ఎవరు? దావీదు గారు. యోనాతాను మొదట ఏమండి నమ్మకంగా ఉండమని దావీదు చెప్పినటువంటి మాటలు ఏమంటే పరిశీలించడానికి సిద్ధపడతారనమాట. ఎవరు? యోనాతాను గారు. నీ తండ్రి ఇలా చేశాడని కొన్ని మాటలు మనకి మొదటి భాగంలో మనం చూద్దాం. సారాంశంలో ఒకసారి ఆ భాగాలు మనం చదువుదాం. 20వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు చదువుదాం. యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము వెతికినట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా. ఏమండి, సౌలు మరి దావీదుని చంపాలనుకుంటున్నాడు కదా, మీ నాన్నగారు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడని యోనాతాన్ని అడుగుతున్నాడు. సౌలు రాజుని అడిగితే చెప్తున్నాడు మరి దావీదు గారు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయము. కారణం ఏంటంటే దావీదు యుద్ధంలోకి వెళ్తే విజయాన్ని సాధిస్తున్నాడు. సౌలు రాజు మీద ఒక్క సెకండ్ చాలు విజయం సాధించడానికి. ఎందుకంటే తనకంటే పెద్దవాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు గనక దావీదు ఆలోచిస్తున్నాడు సౌలు రాజు గురించి. అందుకనే తన మనసును అంతటిని కూడా ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఇప్పుడు యోనాతానుతో చెప్పుకుంటున్నాడు. నీ తండ్రి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు, నా ప్రాణము వెతికినట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపం ఏమని అడగగా అప్పుడు యోనాతాను బదులు చెప్తున్నాడు. యోనాతా మాట నీవెన్నటికి అనవద్దు, నీవు చావవు. నాకు తెలియపడకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయుడు. నా తండ్రి ఇది ఎందుకు నాకు మరుగు చేయననగా ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను నీ దృష్టికి అనుకూలుడనే సంగతి నీ తండ్రికి రూఢిగా తెలుసుకుని యోనాతానుకు చింత కలగకుండుటగా ఇది అతనికి తెలుపుకొనుచున్నాడు. కలగకుండుటగా ఇది అతనికి తెలపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణం చేయగా. ఏమండి, ఇక్కడ దావీదు ఏమంటున్నాడనంటే, నువ్వు మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు కదా, ఆ విషయం నీకు ఎందుకు తెలియజేయలేదంటే, మన ఇద్దరం స్నేహితులం కదా, నన్ను చంపడం నీకు తెలియకుండా ఉండాలని నీ తండ్రి మరుగు చేస్తున్నాడు అని దావీదుకి అర్థమైనటువంటి విషయాన్ని యోనాతానుకి చెప్పాడు. అందుకు యోనాతాను ఏమంటున్నాడో మరలా 4వ వచనం చదువుదాం. యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదనను. అందుకు దావీదు, రేపటి దినమందు అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూర్చుండి భోజనం చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగునుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను. ఏమని? దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించోట మర్యాద. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలనని నన్ను బతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడైన నాకు క్షేమం కలుగును, అతడు బహుగా కోపగించిన ఎడల నాకు కీడి చేయ తాత్పర్యం కలిగి ఉన్నాడని నీవు తెలుసుకొనవలను. అంటే దావీదు గారు యోనాతాను గారు ఒక నిబంధనకు వచ్చారు. మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్వేమో అది ఎన్నటికని కుదరదు అంటున్నావు. ఒక మాట ఏంటనంటే, నేను భోజనానికి రావాలి కదా, మీ ఇంటి దగ్గర అమావాస్య రేపు భోజనానికి రావాలి, నేను భోజనానికి రాను, నేను చేలో దాగుంటాను వెళ్ళి, మీ నాన్న నన్ను ఏడని అడుగుతాడు. దానికి నువ్వు ఏం సమాధానం చెప్పాలంటే, ఏమండి యెషై కుమారుడు బలర్పించాలి, ఏటేటా సంవత్సరానికి ఏటేటా 3 పర్యాయాలు షిలోహులో దేవుని మందిరాన్ని దర్శించాలి, ఎప్పటికి అక్కడ ఉంది కనుక. ఓకేనా?
ఇలా ఎవరు దర్శించేవారు? ఏటేటా సమూయేలు గారు తల్లిదండ్రులు దర్శించేవారు. యెషయా కుమారులు కూడా అలాగే, యెషయా కుటుంబం కూడా అలాగే దేవుని దర్శిస్తుంది ధర్మశాస్త్రానుసారంగా. ఇలాంటి సందర్భంలో నేను రాలేదన్నప్పుడు నీ తండ్రి కోపడలేదనుకో, నీ తండ్రి నాకు ఏ కీడు చేయలేనట్టు లెక్క. ఒకవేళ అతను నిజంగా కోపడితే నన్ను చంపాలనుకుంటున్నాడని దీనికి గుర్తు. ఈ విషయం నీ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పమన్నప్పుడు ఈ పాఠం బాగా అర్థమైంది యోనాతానికి. అప్పుడు యోనాతాన్ ఏమన్నాడు? 8వ వచనం చదువుదాం. నీ దాసుడైన నాకు ఉపకారం చేయవలెను, ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకే నీవు నా దాసుడైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనను ఉండిన యెడల నీ తండ్రి యొద్దకు వెళ్ళేదనని తోడుకుని పోవుదును. నీవే నన్ను చంపమని యోనాతాను వద్ద మనవి చేయగా, యోనాతాన్ ఏమంటున్నాడు? ఆ మాట ఎన్నటికిని అనరాదు. నా తండ్రి నీ కీడు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పదును కదా అని అనగా, దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాని నాకు తెలుపు వారెవరని యోనాతానుని అడిగిను. అందుకు యోనాతాను, పొలంలోనికి వెళ్ళుము రమ్మనగా ఇద్దరును కలిసి ఎక్కడికి వెళ్ళారు మోషేబాబు? పొలంలోనికి వెళ్ళారు. వీళ్ళు నిబంధన చేసుకుంటున్నారు. చూసారా ఎంత గొప్పగా, ఎంత చక్కగా యోనాతాను దావీదు గారి మధ్య స్నేహభావం మనకు కనబడుతుందో. సారాంశంలో మొదటి భాగాన్ని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుకుందాం. ఇద్దరి మధ్య నిబంధన. ఎవరి మధ్యనైనా? ఎవరు వాళ్ళిద్దరు? వెరీ గుడ్. యోనాతాను తన తండ్రి మనసును తెలుసుకుని దావీదునకు తెలియజేస్తానని వాగ్దానం చేశాడు. ఏమండి, బాణాలు విడిచి ఆ బాణాలు విడవడం ద్వారా సంకేతం ద్వారాగా ప్రమాదం ఉందో లేదో తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. మనకి సారాంశంలో రెండో భాగాన్ని 11 నుంచి 23 వచనాలు చదివితే ఈ సందర్భాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి మనం 11 నుంచి 23 వచనాలు చదువుకుందాం. చదివినాను. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సాక్షి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈవేళ ఎప్పుడైనను నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదు వలన క్షేమము కలుగునని నేను తెలుసుకొనని ఎడల ఆ వర్తమానము నీకు పంపుదును. అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకుని ఎడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండునట్లు నీకును తోడుగా నుండును గాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనను భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. యోనాతాను కూడా కొన్ని కండిషన్లు పెట్టాడు. యోనాతాను కూడా కొన్ని షరతులు పెట్టాడు. ఇదిగో ఈ నిబంధనలో మీరు నేను మనిద్దరం ఏకమవుదాం. నేను ఒకవేళ చనిపోయినా, ఈ నిబంధన విషయంలో ఒకవేళ ఇద్దరం చనిపోయినా అది మన సంతతి మీద ప్రభావం చేస్తుందని యోనాతాను దావీదు గారి యొక్క నిబంధనలు, ప్రాముఖ్యంగా యోనాతాను యొక్క నిబంధన మనకు కనబడుతుంది. తర్వాత మాట కూడా చదువు. 8వ వచనము 17వ వచనం 15వ వచనం చదువు. అయితే నేను అదైపోయిందమ్మా. ఎలాగును యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించును గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించును. మరియు యోనాతాను దావీదుతో ఇట్లను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర నుండుము. గురి చూసి ప్రయోగించినట్లు నేను 3 బాణములు దాని ప్రక్కకు కొట్టి నువ్వు వెళ్ళి బాణములు వెతకమని ఒక పనివానితో చెప్పేదను. బాణములు నీకు ఈ తట్టునున్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు నేను నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును గాక. అయితే ఆ బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమై పోవలను. అయితే మనం ఇద్దరమును మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకును. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. వీళ్ళిద్దరికీ సాక్షి ఎవరట? మోషేబాబు దేవుణ్ణి సాక్షిగా పెట్టుకున్నారు. ఎందుకు దేవుని సాక్షిగా పెట్టుకున్నారు?
మనుషులు సాక్ష్యాలు అయితే తారుమారైపోతాయి, కానీ దేవుడే సాక్షిగా ఉంటే నిరంతరము తరతరాలు మాట్లాడుకుంటాయి. ఏం చేస్తాయి మోషబాబు? తరాలు తరాలు మాట్లాడుకుంటాయి. ఆ రోజు ఇలా చూడాలి మోషబాబు, ఆ రోజు యోనాతానుల దావీదుల యొక్క స్నేహం తరతరాలు మాట్లాడుకోవడం లేదు. పైకి నడుము పైకి ఉండాలి, పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఏనా దావీదు యోనాతాను స్నేహం మనకి వెనక కనబడుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు చేసుకున్నటువంటి నిబంధన మనకు గుర్తు చేసుకుంటున్నాం. ఓకే, సారాంశంలో 2వ భాగాన్ని మనం చదవం కదా, చూసాం కదా. ఇప్పుడు 3వ భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. 3వ భాగాన్ని మనం చూడగలిగినట్లయితే 24 నుంచి 34 వచనాల వరకు చూద్దాం. సౌలు కోపం భయపడటం. ఏమండి, సౌలు ఏం చేస్తున్నాడు? ఆయన భయపడుతున్నాడు. 24 నుంచి 34 వచనాలు. అమావాస్య విందుకు దావీదు రాకపోవడంతో సౌలు కోపగిస్తున్నాడు. 2వ రోజు కూడా దావీదు రాకపోవడంతో అప్పుడు సౌలు తీవ్ర కోపంతో యోనాతానుపై కూడా ఏమండి వీటి విసరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరైనా సొంత కొడుకునే చంపాలనుకున్నాడు దావీదు గారు రాకపోవడంతో సౌలు రాజు. అప్పుడు యోనాతాను దావీదుని చంపాలనే తన తండ్రి నిర్ణయాన్ని పూర్తిగా గ్రహించాడు. ఈసారి పూర్తిగా గ్రహించి దావీదు గారి దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భాలు ఇప్పుడు సారాంశంలో 3వ భాగాన్ని మనం చదువుదాం. ఎన్ని వచనం నుంచి? 24 నుంచి 33 వచనం వరకు. కాబట్టి చదువునాను. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజును భోజనం చేయి కూర్చుండగా మునుపటి వలె రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునతో కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో, అతడు పవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకుని ఉదయముని ఏమీ అనలేదు. భోజనానికి రాలేదు కదా దావీదు గారు. ఎందుకు రాలేదంటే ఒకవేళ అపవిత్రుడయ్యాడేమో, అందుకనే రాలేదు. తను పవిత్రుడయ్యాక వస్తాలే. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి అపవిత్రుడయ్యాడు అనుకోండి, 24 గంటల దాకా అతను పాలెంలోనికి వెళ్ళకూడదు. అలాగే తిను ఒకవేళ అపవిత్రుడయ్యాడు భార్యను బట్టో లేకపోతే తన చేతి పనులను బట్టో, ఏమండి ఒకవేళ శవాన్ని ముట్టో లేదా అపరాధాన్ని ముట్టో ఒకవేళ అపవిత్రుడైతే సాయంకాలానికి ఏమవుతాడు? మరలా పవిత్రుడు అవుతాడు. అందుకని ఈ రోజుకి రాలేదేమో అనుకుని దావీదు మాట్లాడు కూరుకున్నాడు మొదటి రోజు. అయితే తర్వాత మాట 27 వచనం. అయితే అమావాస్య పోయిన మర్నాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడనూ లేకపోవుడు చూసి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవటం ఏమని యోనాతాను అడగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి దయచూసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పించబోచున్నారు, నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మను బ్రతిమాలుకొని నా యొద్ద నుండి సెలవు తీసుకొనేను. అంటే దావీదు సెలవు సీటు ఎవరి దగ్గర రాయించుకుని వెళ్ళాడు? ఇప్పుడు ఇదంతా తన తండ్రికి చెప్తున్నాడు అనమాట. ఒరే సెలవు సీటు నా దగ్గరికి ఇవ్వాలిగా నీకెత్తం ఏంటంటే తండ్రి కోపం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అందునిమిత్తమే అతడు రాజు భోజనం యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాని మీద బహుగా కోపపడి, ఎందుకు ఇతను ఎప్పుడు చంపుదామా నేను ఎదురు చూస్తుంటే అతన్ని పోయేటట్టుగా చేతిలో పడినటువంటి చేపని చెరులో వేసినట్టుగా నువ్వేంట్రా ఎలా చేస్తున్నావని తన కుమారుడి మీద కోపపడ్డాడు. అప్పుడు యోనాతానికి అర్థమైందను, అంటే నా తండ్రి నిజంగా దావీదుని చంపాలనుకుంటున్నాడని. ఇంకా అప్పుడు సందర్భం సిచ్యువేషన్ ఇంకా ఎంత గట్టిగా ఉందో కింద మాటలు మనం చదువుదాం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టి దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలిగినట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? అంటే నన్ను కాదని తండ్రిని కాదని నువ్వు వాడితో చేతులు కలిపవా అంటున్నాడు. దావీదుతో నువ్వు చేతులు కలిపవా, నువ్వు స్వీకరించావా అని తన కొడుకుని తిడతో, యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పేశాడు సౌలు రాజు. అతను మరణానికి పాత్రుడు గనక నువ్వు ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి, అతను మరలా రప్పించు అంటున్నాడు. 32 వచనం చదువునాను.
అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష నొందవలను, అతడు ఏమి చేసినని సౌలుని అడగగా సౌలు అతనిని పొడవలని ఈటి విసిరిను. ఎందుకు చంపాలనుకుంటున్నావు నాన్నని అడిగితే అదనమాట, యోనాతాన్ని కూడా చంపాలనుకుంటున్నాడు. అంటే సౌలుకి ఎంత దుర్బుద్ధి వచ్చేసింది, ఎంత దరిద్రమైనటువంటి బుద్ధి ఎందుకు వచ్చిందని అంటే తిన చేయుడు చేసేవారిని చేయనివాడు. ఇది ఎవరి లక్షణం అంటే దుష్ట లక్షణం. దేవుడు ఒక్కసారి ఎప్పుడైతే మనిషిని వాడుకోవడం వదిలేశాడో ఆ తర్వాత వాడు ఆడుకుంటాడు. ఒక ఇల్లు చక్కగా అమిడ్చి ఊడ్చి వెళ్ళిన తర్వాత దెయ్యం ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిందంట. అది ఆకాశంలో ఎక్కడ పడితే అక్కడికి తిరిగింది, ఎక్కడ దానికి ఉండాలనిపించలేదు. మరలా ఎక్కడికి వచ్చేయాలనుకుంది, ఎక్కడైతే వదిలేసిందో మరలా అక్కడికి వచ్చే ఉండాలనుకుంటుంది ఆ దెయ్యం. అలాగే ఒకసారి పరిశుద్ధాత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ ఆయనలోనికి రావడము, దుష్ట ఆలోచనలన్నీ వస్తున్నాయి ఆయనకి. అందుకనే లేఖనం మనందరితో ఇలా మాట్లాడుతుంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి. మనం శోధనలో పడిపోతాం, దుష్టుడు మనల్ని శోధనలో పడిపోయేటట్టుగా చేస్తాడు. దేవునిలో ఉన్నామనుకుంటూనే ప్రార్థన మనల్ని చేయనివ్వడు వాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే, అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణం శిక్ష నొందవలను, అతడు ఏమి చేసినని సౌలుని అడగగా సౌలు అతనిని పొడవలనని ఈటి విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడే బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడే అమావాస్య పోయిన మరనాడు కూడా అతను ఏం చేయలేదట, భోజనం చేయలేదు. 35వ వచనం అంతే. ఇప్పుడు సారాంశంలో మనము ఎన్నో భాగాన్ని, 3వ భాగాన్ని చూస్తాం కదా. ఇప్పుడు సారాంశంలో సారాంశంలో 4వ భాగాన్ని మనం చూద్దాం. ఏంటి మోషే బాబు? 35 నుంచి 42 వచనాలు అంటే చివరి భాగాలు. వెరీ గుడ్. యోనాతాను ముందుగా నిర్ణయించిన సంకేతాన్ని చూపిస్తున్నాడు అనమాట. దావీదుకు ప్రమాదం ఉందని తెలియజేస్తున్నాడు. ఇద్దరు కలుసుకొని కన్నీళ్లతో వీడుకోలు చెప్పుకుంటున్నారు అనమాట. నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు కదా, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నువ్వు ఎప్పటికీ నువ్వే రాజుగా ఉంటావు, నువ్వే అధికారిగా ఉంటావు అని యోనాతాను ఏం చేస్తాడు తెలుసా, దావీదుని పంపించేస్తాడు. యోనాతాను ఇలా వచ్చేస్తాడు. వారిద్దరి స్నేహబంధము మరెక్కడతో ముగించినట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం ఆ చివరి భాగాలని మనము ఎన్ని వచ్చి నుంచి 35 నుంచి చదువుకుందాం. చదువునాను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకుని వేళకు ఒక పనివానిని పిలుచుకుని పొలములోనికి పోయిను. నీవు పరిగెత్తుకుని పోయి నేను 1000 బాణములను వెదకమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరిగెత్తినప్పుడు ఒకడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణమున్న చోటున వచ్చినప్పుడు యోనాతాను వాని వెనక నుండి కేక వేసి బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనక నుండి కేక వేసి నీ ఆలస్యం చేయక దబ్బున రమ్మెనను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని వద్దకు వాటిని తీసుకుని వచ్చిన గాని సంగతి ఏమి వానికి తెలియక ఉండెను. యోనాతానుకును దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములు మోయువాని చేతికి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి అతన్ని పంపివేసును. అంటే మూడో వ్యక్తి వీళ్ళ మధ్యన ఉండకూడదు కనుక బాణాలు తీసుకొచ్చిన అతన్ని పంపించేశాడు. అది ఎవరికి గుర్తు? దావీదు గారికి, యోనాతానికి గుర్తు. ఇప్పుడు ఈ బంట్రోతు వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఎన్ని వచ్చినము? 38 వచ్చిన చదువు. ఆ సంగతి ఏమి వానికి తెలియకపోయిన కనుక 40 వచ్చిన యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వాని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాని పంపివేసును. వాడి వెళ్ళిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచు ఉండిరి. దావీదు ఏం చేశాడంటే యోనాతానికి ముద్దు పెట్టక ముందు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. కారణం ఏంటనంటే నా ప్రాణాలు తీయాలని మీ తండ్రి ఉద్దేశిస్తున్నాడని దానికి గుర్తు. అర్థమైపోయింది. బాణాలు వేసినట్టు చెప్పుకున్నారు కదా. ఒకవేళ ఆ బాణాలు గుర్తు ఏంటంటే, ఒకవేళ నా తండ్రి నిన్ను చంపాలనుకున్నాడు అనుకో, బాణాలకు గుర్తు ఇది. ఒకవేళ నా తండ్రి చంపాలనుకోలేదనుకో, బాణాలకు గుర్తు ఇది అని చెప్పాడు.
ఈ బాణాల గుర్తు ఇప్పుడు ఏంటి, తన తండ్రి చంపాలనుకుంటున్నాడు కనుక ఆ సంగతి నాకు తెలియజేయాలని యోనాతాను వచ్చాడు కనుక తనకి ఎన్నిసార్లు సాష్టాంగ పడ్డారట? 3 సార్లు. వచ్చి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నారట. ఏమండి మోషోబేలాగా ఇద్దరు ఒకరినొకరు ఏమండి హృదయపూర్వకంగా ప్రేమించుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించే. ఈ ప్రేమ మనం ఎక్కడ చూసాం? అపొస్తలుల కార్యాల్లో చూసాం 20వ అధ్యాయంలో. పౌలు గారు వెళ్ళిపోతుంటే ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తారు. వాళ్ళు సముద్రం తీరం దాకా తీసుకుని వస్తారు. వారు చేసినటువంటి పరిచర్య సేవల్ని కొనియాడి చూసి పౌలు గారు ఇక నేను ఎప్పుడు రానన్నటువంటి వార్త వినగానే సముద్రం దగ్గర రాగానే మోకాలు వేసి ప్రార్థన చేసి మెడ మీద పడి పౌలు వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నారు. అది నిజమైన ప్రేమ. అలాగే ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది మరలా ఈ ప్రేమ? యోనాతాను దావీదు గారిలో. అలాగా ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయిను. యోనాతాను తన పట్టణమునకు తిరిగి చూసారా? అంటే ఎవరికి వారు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఇంతవరకు స్నేహంతో కలిసి ఉన్నారు, స్నేహంతో అన్నీ పంచుకున్నారు, అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మరణం వారిని ఏం చేయబోతుంది? వేరు చేయబోతుంది. అంటే ఈ లోకం మీదకి వచ్చినటువంటి మనుషులందరూ కూడా దేనితో వేరైపోవాలంటే మరణంతో. మరలా ప్రభు రాకడలో అందరూ కూడా కలుసుకోవాలి. మరణంతో మరలా మరొకసారి లేవబోతున్నాం మనం అందరూ కూడా. ఈ ఇంత విషాదకరమైనటువంటి ఛాయలతో ఈ 20వ అధ్యాయము అలుముకుని ఉంది. 19వ అధ్యాయము, 20వ అధ్యాయము దావీదు యోనాతానుల మధ్య, సౌలు అసూయ మధ్య. ఇదిగో ఈ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం మనల్ని నడిపిస్తుంది. ఇక శత్రువులు ఎవరంటే ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి శత్రుత్వం లేదు. ఇప్పుడు ఇశ్రాయేల్లో రాజు కుటుంబానికి శత్రుత్వం, రాజు కుటుంబానికి మరణ భయం, రాజు కుటుంబానికి అసూయ, ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. చూసారా రాజ్యం ఎలా ప్రారంభించబడి రాజ్యం ఎలా ముగుస్తుందో. కనుక ఈ అధ్యాయాన్ని బట్టి మనం ఈ సందేశం ఏమనిస్తుందని జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. చివరిగా మోసబోటుగా నిజమైన స్నేహము హత్తుకుని త్యాగాన్ని కోరుకుంటుంది. నిజమైన స్నేహం ఏం చేస్తుంది? మోసబాబు త్యాగాన్ని కోరుకుంటుంది. నెక్స్ట్, యోనాతాను తన తండ్రి సౌలుకు వ్యతిరేకంగా కాకుండా, ఏమండి యోనాతాను తన తండ్రి సౌలుకు వ్యతిరేకంగా కాకుండా దేవుని చిత్తానికి అనుకూలంగా నిలబడ్డాడు. యోనాతాను ఎవరి చిత్తానికి అనుకూలంగా నిలబడ్డాడు? అది దావీదును కాపాడడానికి తన స్వప్రయోజనను ప్రక్కన పెట్టాడు. వాస్తవానికి సౌలు రాజు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? యోనాతానే రాజు అవుతాడు వాస్తవానికి. కానీ రాజరికాన్ని వద్దనుకున్నాడు. కేవలం దేని కొరకంటే స్నేహం కొరకు, దావీదు గారిలో ఉన్నటువంటి ఆ ప్రతిభ కొరకు, దావీదులో ఉన్నటువంటి ఆ టాలెంట్ కొరకు, ఆ శత్రుత్వం కొరకు మనకు కనబడుతుంది. సరే, దేవుని చిత్తం మనుషుల ప్రణాళికల కంటే గొప్పది. దేవుని చిత్తం ఎలాంటిది నాయనా? మనుషుల ప్రణాళికల కంటే గొప్పది. సౌలు దావీదును అడ్డుకోవాలని ప్రయత్నించిన దేవుడు దావీదును రాజుగా నిలబెట్టి తన ప్రణాళికను కొనసాగించుకున్నాడు. దావీదును అడ్డగించాలనుకున్నాడు సౌలు, దావీదునేమో రాజుని చేయాలనుకుంటున్నాడు దేవుడు. నిబంధనలకు విశ్వాసపాత్రుడుగా ఉండాలి. నిబంధనలకు ఎలా ఉండాలి? యోనాతాను మరియు దావీదు చేసిన ఒడంబడికను ఇద్దరు గౌరవించారు. నమ్మకానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. దేవుని సేవకుడు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దావీదు గారు అవును కదా, దావీదు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. దావీదు దేవుని చేత అభిషిక్తుడైన వెంటనే సింహాసనం ఎక్కలేదు. ఆయన అనేక పరీక్షల ద్వారాగా దేవుడు అతన్ని రాజ్య సింహాసనం కొరకు సిద్ధపరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకే, ఇది ఈ అధ్యాయ సందేశము. ఇక చివరగా ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. ఈ అధ్యాయం మొత్తం నిజమైన స్నేహము, విశ్వాసము, దేవుని చిత్తానికి లోబడుట అనే అంశాలని తెలియజేస్తుంది. ఓకేనా? యోనాతాను తనకు రాజ్యం వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన దేవుడు దావీదును ఎన్నుకున్నాడని అంగీకరించాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడని సౌలు అంగీకరించాడు. ఇది
యథార్థమైనటువంటి యుక్తమైనటువంటి మంచి మనసుగా మనకు కనబడుతుంది. ఇలా యోనాతాను వలె ఉంటే ఏ కుటుంబమైనా ఏ సంఘమైనా డెవలప్ అవుతుంది. నేనే ఉండాలన్నటువంటి ఆలోచన కాదు. దేవుడు ఎవరిని సంఘంలో ఎన్నుకుంటున్నాడో అది మనం గమనించాలి. సౌల్లో ఉండకూడదు. దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడని మనం చూడాలి. నన్నే వాడుకుంటున్నాడని అనుకోకూడదు. దేవుడు అందరినీ ఎలా వాడుకుంటాడో, ఏ సందర్భంలో వాడుకుంటాడో అని మనం గమనిస్తే యోనాతానులాగా రాజ్యంలో కుటుంబంలో మనం గౌరవంగా ఉండగలం. ఓకేనా? చివరి మాట ఏంటంటే, ఇది అసూయకు బదులు వినయాన్ని, స్వార్థానికి బదులు ప్రేమను చూపించే గొప్ప ఉదాహరణ. ఏది? ఈ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం. దేవుని చిత్తాన్ని ప్రేమించే స్నేహము స్వార్థాన్ని జయిస్తుంది. ఏటట మోషబాబు? దేవుని చిత్తాన్ని ప్రేమించే స్నేహము స్వార్థాన్ని జయిస్తుంది. దేవుని ప్రణాళికలను ఏ మనిషి కూడా అడ్డుకోలేడని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది, సందేశాన్ని ఇస్తుంది, సారాంశాన్ని ఇస్తుంది, నేపథ్యాన్ని తెలియజేస్తుంది. రైట్. ఎంతవరకు ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకోండి, కండ్లు మూసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, ముందుకు నడిపించారు. మీ కృతజ్ఞతలు. విన్నవాక్యం మొదటిగా మా హృదయంలో, మా వినికిడిలో మీరు ఫలాలను తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. తదుపరి కార్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో మా ప్రియులైన పరిశుద్ధుల్ని మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. దీని కొరకు, పరిచర్య కొరకు ఎంతైతే సమయాన్ని, కాలాన్ని పెట్టుబడిగా నాయన వారు సమయాన్ని ఇచ్చిస్తున్నారు, రెట్టింపు దీవెనలుగా, ఆశీర్వాదాలుగా వారికి దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఆయువును, ఆరోగ్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ తండ్రి, సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఊదురు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, నూతనంగా బైబిల్ తర్ఫీదుతున్నటువంటి యువ సేవకుల కుటుంబాలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, ఈ వారంలో, ఈ నెలలంతటితో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ మే నెల 30వ తారీఖు వరకు మీరు నడిపించారు, మీరు పోషించారు, మీరు రక్షించినందుకు కృతజ్ఞతలు. నాయన, ఈ వారమంతా మరలా మీరు కాపాడారు. మరొక నూతన వారాన్ని, పునరుత్థానపు దినాన్ని, నూతన ఆదివారపు ఆరాధన దినాన్ని, ఈ మాసాంతరపు దినాన్ని అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు. రేపు నాయన సంఘ బిడ్డలుగా అందరూ కలిసి కూడుకోవడానికి తండ్రి ఈ దినం నుంచి సిద్ధపాటు పడడానికి మీ సహాయాలతో నింపండి, సహకారాలతో నింపండి. 2 సంఘాల్లో వాక్య పరిచర్య అందించడానికి సిద్ధపడుతున్న దైవ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే రేపటికి వాక్య సందేశాన్ని మీరు నాయన నిర్ణయించారో ముందుగా ప్రియులు దైవ సేవకులు మీరుండి మంచి ఆలోచనలు అందించండి. అలాగే వైఎస్ఆర్ నగర్లో వాక్య సందేశాన్ని అందించబోతున్నటువంటి వీరువురి బిడ్డలను దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ రాత్రికాల సమయంలో వాక్యం చెప్పినటువంటి మా ప్రియులు బిఎల్ రాజు గారిని, నాయన మొదటి వర్తమానాన్ని అందించినటువంటి ప్రియులు మణికుమార్ గారిని దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, రాత్రికాల సమయంలో కృతజ్ఞత కూడిక సంఘం ద్వారాగా జరగబోయున్నది నాయన బొంగ గోపి గారు, అలాగే సౌద గారి కుటుంబం నందున తండ్రి ఈరోజు సంఘం అంతా మోహరించవలసి ఉంది. చక్కటి చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించండి. అక్కడ మాట్లాడబోతున్న మీ సేవకులు మీరుండండి. కుటుంబానికి, సంఘానికి ఆశీర్వాదకరమైన మాటలు మీరు అందించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ సమయంలో స్థానిక సంఘం ద్వారాగా తండ్రి ఇదిగో 2 కుటుంబాలు ఏకమవడానికి వివాహాన్ని సిద్ధం చేశారు దైవ సేవకులు. 9-10 తారీఖుల్లో, జూన్ 9-10 తారీఖుల్లో వివాహం జరగనే ఉన్నది ప్రభు. ఆ 2 రోజులు తండ్రి మీ నామ మహిమార్థమే వివాహాన్ని మీరు జరిపించమని, నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు కృతజ్ఞతలు. నేను ఆ వివాహానికి కావలసినటువంటి సిద్ధపాటును నీ బిడ్డలకు దయచేయండి. నేను 2 కుటుంబాలు ఒకటవుతుండగా మీ తోడుని అనుగ్రహించండి. అలాగే ప్రభు 2 కుటుంబాలు కలిసి నాయన ఆ రోజు ఆహ్వానించబోతున్నటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, స్నేహితులు, బంధువులు, ఇరు కుటుంబాలు అన్నీ కూడా తండ్రి ప్రధాన విషయంలోని, వివాహ విషయంలోని మీ తోడును, మీ భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఈ కార్యాన్ని తలపెట్టినటువంటి కుటుంబాలను మరి తండ్రి దైవ సేవకుల మీద ఆధారపడి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో, పనిపాట్లు మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెన, ఆశీర్వాదాన్ని సంఘానికి, మాకు యావత్ భూమి మీద ఉన్నటువంటి బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనలో మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.